క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మీకా ప్రవచన పుస్తకం 7వ అధ్యాయం 19వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఆయన మరలా మన యందు జాలిపడును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే, మనుష్యుడు ఒకసారి తప్పు చేస్తే లోకం అతనిని ఏం చేస్తుంది అంటే కనుక శాశ్వతంగా ముద్ర వేస్తూ ఉంటుంది. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన శిక్షించడంలో ఆనందించడు, జాలి చూపడంలో ఆనందిస్తాడనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన మరలా మన యందు జాలిపడును. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా అనే మాటలోనే గొప్ప ఆశ ఉన్నది. ఒకసారి కాదు, రెండోసారి కూడా మనం నిజంగా యథార్థంగా గనక పశ్చాత్తాపపడగలిగినట్లయితే దేవుడు తన అద్భుతమైనటువంటి కృపను మళ్ళీ చూపిస్తాడనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుచేతనంటే మన దేవుడు జాలిపడే దేవుడు. దేవుడు న్యాయవంతుడు, కానీ ఆయన హృదయం కరుణతో నిండి ఉంటుంది. మన కన్నీళ్లను చూస్తాడు, మన యొక్క పశ్చాత్తాపాన్ని గమనిస్తూ ఉంటాడు. మన యొక్క విరిగినటువంటి హృదయాన్ని ఎప్పుడు కూడా ఆయన తిరస్కరించడు. ఉదాహరణకి తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి మరి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి పరుగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకున్నాడు. దేవుడు కూడా తిరిగి వచ్చేటువంటి పాపిని ప్రేమతో ఆహ్వానిస్తాడు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని దగ్గరకు ఒక అడుగు వేసి దేవుడు నీ వైపు 100 అడుగులు వేస్తాడు. ఆయన మన దోషములను అణిచివేస్తాడు. వాక్యం చెబుతున్న మాట, మన దోషములను అణిచివేయను అంటే పాపం మనపై ఆధిపత్యం అనేది చేయకుండా దేవుడు శక్తినిస్తూ ఉంటాడు. కోపం మీద విజయం, చెడు అలవాట్ల మీద విజయం, ప్రతి విధమైనటువంటి బానిసత్వాల మీద దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. క్రీస్తులో క్రొత్త జీవితం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. పాపాలను సముద్రపు అగాధములు పడవేస్తాడు. దేవుడు మన పాపములను క్షమించి మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండడు. సముద్రపు అగాధములో పడేసినటువంటి వస్తువులను మనం సులభంగా తీసుకుని రాగలమా అంటే కనుక తీసుకుని రాలేము. అలాగే దేవుడు క్షమించేటువంటి పాపాలను తిరిగి మనపై మోపడని సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు క్షమించేటువంటి దానిని సాతాను గుర్తు చేస్తూ ఉంటాడు, కానీ దేవుడు మాత్రం క్రొత్త ఆరంభాన్ని ఇస్తాడు. అలాగైతే కనుక జాలి పొందటానికి దేవునికి అద్భుతమైనటువంటి కనికరం, కృపను మనం పొందడానికి ఏం చేయాలి అంటే కనుక మనలో నిజమైనటువంటి పశ్చాత్తాపం, పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం, విశ్వాసముతో ప్రార్థించడం, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కోరుకోవడం, ఇలా గనక మనము చేయగలిగినట్లయితే ఆయన అద్భుతమైనటువంటి కృపను మనం పొందుకుంటామనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉంటూ ఉన్నాను. అలాగైతే కనుక ఈరోజు నీవు ఎంత దూరంలో ఉన్నప్పటికీ నీ కూడా దేవుడు ఇలా అంటూ ఉన్నాడు, నేను మరలా నీ యందు జాలిపడతాను, మరలా నీ యందు జాలిపడతాను. నీ గతం ఎంత చీకటిగా ఉన్నప్పటికీ నీ కూడా ఒక విషయాన్ని మనం గమనించాలి, దేవుని కృప అంతకంటే గొప్పది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఈ రోజున నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయినప్పటికీ కూడా, నలిగిపోయినప్పటికీ తిరిగి లేచి రమ్మని ప్రభు నేను ప్రేమతో పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. పాపములో ఉన్నావా, పశ్చాత్తాపపడు. నిరాశలో ఉన్నావా, దేవునికి కృపను నమ్ము. ఎందుకో తెలుసా? ఆయన మరలా మన యందు జాలిపడేటువంటి దేవుడు, మన దోషములను అణిచివేసే దేవుడు, మన పాపములన్నిటినీ కూడా సముద్రపు అగాధములలో పడవేసేటువంటి దేవుడు. కాబట్టి దీనిపై వాగ్దాన ప్రకారంగా ఆయన మరలా మన యందు జాలిపడేటువంటి దేవుడు గనుక మరలా తిరిగి నీవు ఆయన దగ్గరకు రాగలిగినట్లయితే గనుక విశేషమైనటువంటి తన కృపను నీ ఎడల చూపించటానికి, నీ జీవితంలో అద్భుతాన్ని, సమాధానమును, సంతోషాన్ని, నెమ్మదిని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఈరోజు ఆయన దగ్గరకు తిరిగి వద్దాం, పశ్చాత్తాపపడదాం, దేవుని వైపు తిరుగుదాం.
దేవుని మీద విశ్వాసంతో ఆధారపడదాం. ఆ రీతిగా గనక మనము చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి రీతిలో ఆయన కృపచేత నిన్ను ధైర్యపరిచి బలపరిచి ఉన్నతమైన స్థానములో నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా కృపగల దేవుడు మనందరికీ సహాయము చేసి నడిపించి నిలవబెట్టును గాక. ఆమేన్.